గ్లామర్ ట్రీట్తో అదరగొట్టిన రోజా కూతురు మరి సినిమాల్లోకి రానుందా, హీరోయిన్ అవబోతుందా అని రకరకాలుగా చర్చలు చేసుకుంటున్నారు. అసలు ఎందుకు ఇంత సడన్గా ఇంత షూట్ చేయాల్సిన అంటే అన్షు రెడ్డి అంటే రీసెంట్గా మనం ఇంతకుముందు ఎప్పుడు చూసినా కూడా ఒక షోలో చూసినా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీతోని చూసినా అండ్ ఫారెన్లో చదువుకుంటుంది కాబట్టి అక్కడ కొన్ని ఫోటోస్ చూసినా కూడా చాలా పద్ధతిగా నిండుగా డ్రెస్ వేసుకొని కనిపించేది అనమాట. సో సడన్గా ఈ విధంగా గ్లామరస్ ఫోటోస్ చూసేసరికి అందరూ కూడా షాక్ అయిపోయారు. అరే అన్షు రెడ్డి అయినా ఇంత గ్లామర్గా తయారైంది ఏంటి, ఏమైనా సినిమాలోకి ఎంట్రీ ఇస్తుందా, ఏదైనా ఎవరైనా సినిమాలో అవకాశం ఇచ్చారా, హీరోయిన్గా చేస్తుందా, సైడ్ క్యారెక్టర్ చేస్తుందా, ఇట్లా రకరకాలుగా చర్చిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా పక్కన పెడితే రోజా గారి కూతురుగా తనకంటూ ఒక మంచి పేరుందనమాట. సో రోజా గారు ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలిన ఒక క్వీన్ అని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఏ సినిమా చేసినా కూడా సూపర్ డూపర్ హిట్టే. ఇంకా తను ఒక అమ్మవారి గెటప్ వేసినా లేకపోతే గ్లామరస్గా కనిపించినా, ఒక తెలుగింటి అమ్మాయిలాగా కనిపించినా, ఎట్లాంటి క్యారెక్టర్ వేసినా కూడా రోజా తను ఒదిగిపోయి నటించేది. సో అప్పుడు అంత మంచి పేరున్న తర్వాత ఎప్పుడైతే రాజకీయాల్లోకి అడుగుపెట్టిందో ఇంకా అంత ఎంత మంచి పేరున్నా కూడా ఓవర్గా అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఎంత బ్యాడ్గా మాట్లాడి ఎంత బ్యాడ్గా బిహేవియర్ చేసి ఒక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకొని అప్పుడు తెచ్చుకున్నటువంటి పేరంతా కూడా కొలాబ్ చేసుకున్నారు రోజా గారు. సో ఇక ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తారా, రాజకీయాలు చేస్తారంటే ఎక్కడా కూడా చోటు లేకుండా అయిపోయింది. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లో కనిపిస్తూ ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇంకా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఇంకా అక్కడ పక్కన పెడితే ఇక రోజా గారి కూతురుగా అన్షు రెడ్డికి తను చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి రచయిత్రిగా తనకు ఒక పేరు ఉంది. సో చాలా మందికి పేదవాళ్ళకి కూడా చదువు విషయంలో హెల్ప్ చేసి రీసెంట్గా ఒక అవార్డు కూడా సొంతం చేసుకున్నారు ఫారెన్లో వాళ్ళ యూనివర్సిటీ తరపున. సో అంత మంచి పేరున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా గ్లామర్ టచ్ ఇచ్చేసి తన పేరు చెడగొట్టుకుందేమో అని చెప్పేసి అయితే కొంతమంది అనుకుంటూ ఉన్నారు. ఈ ఫొటోస్ కింద కామెంట్లు పెడతా ఉన్నారు. మరి ఇది ఒక షోలో భాగమా ఏంటి అనేది మనకు అర్థం కాలేదు. బట్ అది ఏదో ర్యాంప్ వాక్ లాగా అనిపిస్తుంది. అందరు హీరోయిన్లతో పాటుగా తను కూడా ర్యాంప్ వాక్ చేసి అందరికీ షాక్ ఇచ్చిందనమాట. సో ఆ తర్వాత తను సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఈ ఫొటోస్ని షేర్ చేసింది. సో మనం చూసుకోవచ్చు స్లీవ్లెస్ ఒక పొట్టి డ్రెస్ వేసుకొని అందరికీ అంటే ఇప్పుడు ఇంతకుముందు చూసిన ఫొటోస్కి ఇప్పుడు చూసిన ఫొటోస్కి చాలా చాలా డిఫరెన్స్. సో అక్కడ నిండుగా కనిపించి ఇక్కడ ఇంత చిన్న పొట్టి బట్టలు వేసుకోవడం అనేది ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారు. అరే రోజా గారి కూతురు తను అంటే ఏదో రాజకీయాలకు చేసి పేరు చెడగొట్టుకున్నారు, కానీ వాళ్ళ కూతురు ఆ విధంగా కాదు, సమాజ సేవ చేస్తూ ఉన్నారు, చదువులో మంచి పేరుంది, రచయిత్రగా పేరుంది, రీసెంట్గా అవార్డు వచ్చింది. సో ఇదే విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ విధంగా రెడీ అయ్యి మరి తను అంటే ఎందుకు ఈ విధంగా చేసిందని చెప్పేసి ఎవరు కూడా తెలియదు. బట్ దానికి కూడా మనము జడ్జ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఎవరి ప్రైవేట్ విషయం వాళ్ళది. తను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటుందేమో, అందుకోసమని ఈ విధంగా ఫొటోస్ కూడా షేర్ చేసి ఉండొచ్చు. సో రీజన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. బట్ ఇన్ని రోజుల పాటు తనని ఒక డీసెంట్గా చూశారు కాబట్టి సడన్గా ఈ విధంగా గ్లామర్ టచ్తో చూసేసరికి అందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారు.